లేదు ఇగో చూడు, నేను ఊరికే మీ అందరితో దీన్ని ప్రయోగం చేయిద్దామని ఇలా పట్టుకుని ఇలా అన్నాను. అంటే పీఈటీ సార్ తొమ్మిది లోపల 17 వచ్చారు. ఏంటి ఇందాక ఏదో విజులు అంటున్నారు కదా, సగంలో ఉందంటున్నారు కదా, అది వచ్చేసిందా? మా విజులు మా దగ్గరే ఉంది, మీ దగ్గర నుంచి విజులు సౌండ్ ఎలా వచ్చిందని పరిగెత్తి వచ్చారు. తీరా చూస్తే ఇది ఒక పని చేసింది. ఇప్పుడు దీంట్లో మీకు క్వశ్చన్ ఏంటంటే, ఇది విజువల్ షేప్ తయారు చేయడం ఏంటి, దీనికి కణం పెట్టడం ఏంటి, ఇది గాలి లోపలికి గాలి పంపించే గాలి తయారు చేయడం ఏంటి, దాని తర్వాత దానికి విజువల్ షేప్లో షేప్ తీయటం ఏంటి, ఇవన్నీ ఆ ప్రోగ్రాము అక్కడ 10-15 ప్రోగ్రాంలు ఒక అరగంట, ఒకటి గంట, ఒకటి గంటన్నర, ఒకటి 2 గంటలు పడతాయని టైం చెప్తున్నాయి. అన్నిటికన్నా తక్కువ టైం సెలెక్ట్, తొందరగా ఏది బయటకు వస్తుందని చూస్తే 15 నిమిషాలు ఇది వస్తాను ఉంది. దీన్ని సెలెక్ట్ చేసాం అంటే 15 నిమిషాల్లోనే తయారయ్యాం. 20 మినిట్స్లో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా లాస్ట్లో అది బయటకు వచ్చేసి ఆ తయారు చేసి పైకి వెళ్ళిపోయి నువ్వు తీసుకోరాని మాకు ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు దాని బయటకి అదేదో ఒకటి ఉంది ఇక్కడ టూల్, ఈ టూల్తో దాన్ని ఎట్లాగని ఆ కింద దాన్ని ఇలాంటి బయటకి వచ్చేసింది. పట్టుకుని కాదులేమో అనుకున్నాను నేను ముందు, అసలు అప్పటికే అది మనకు కూల్ అయిపోయి రెడీ చేసింది, మనకి పని చేయడం మొదలెట్టేసింది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ లాస్ట్ మీకు ఈ 2 మినిట్స్లో నేను చెప్పాలనుకున్నది, ఇలాగ మనకు అక్కడ ఈ రా మెటీరియల్ వెళ్ళి దీనికన్నా ఇక్కడ పెట్టిన రా మెటీరియల్ మీరు ఏమంటారు సార్, ఏ పేరు అంటారు, ఫిలమెంట్. ఆ ఫిలమెంట్ ఈ వైర్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ జెట్లోకి వెళ్ళి దీని నాజుల్, ఈ నాజుల్కి వెళ్ళి ఇలాంటి పార్ట్ తయారవటానికి, షేప్లో తయారవటానికి, పని చేయటానికి వాళ్ళు ముందే ప్రోగ్రామ్ రాశారు. అలా కొన్ని ప్రోగ్రామ్ ఆయన మనకి ఇందులో లోడ్ చేశారు. ఇక్కడ అది బయట చేశారు సార్, పవర్ ఆప్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ప్రింటర్ పవర్ ఆప్షన్ అంటే మన ప్రింటర్లో కూడా ఒక మదర్ బోర్డు ఉంది, కంప్యూటర్లో ఉండే మదర్ బోర్డు ఉంది. కార్డులో డేటా రీడ్ చేసి ఆ డేటాలో ఏ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని మనం ఏది ఇక్కడ సెలెక్ట్ చేసి నువ్వు ఎగ్జిక్యూట్ చేయని చెప్తామో ఆ పని చేయడానికి కావాల్సిన కంప్యూటేషన్ మదర్ బోర్డు దీని లోపల ఉంది. అందుకని కింద జంతా పైనంతా పని చేయడానికి చేతులు కాళ్ళు, కిందంతా బుర్ర. మనం ఏం పెట్టాము, ఏం సెలెక్ట్ చేస్తున్నాము, ఆ చేసిన దాన్ని ఆర్డర్స్ పైన కాళ్ళు చేతులు పంపితే అది తయారు చేస్తుంది. అర్థమైన పాయింట్. సో ఇక్కడ చాలా కీలకమైన విషయాలు ఏమున్నాయంటే, 3D ప్రింటర్ అంటే 3 డైమెన్షనల్ ప్రింటర్. ఎస్ఆర్ నో మౌల్టెన్ స్టేజ్లో ప్లాస్టిక్ లోపల ఇంజెక్ట్ చేస్తే ఎలా తయారవుతుందో అలా స్లోగా అక్కడ మిగిలి ఒక సెకండ్లో అయిపోయి పార్ట్ ఇక్కడ 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టినా బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ యూనిక్ హోమోజీనియస్ మెటీరియల్ తయారైపోయి బయటకు వచ్చేస్తుంది. అంటే అలా కలుపుకుంటా, టెంపరేచర్ కలుపుకుంటా. ఇప్పుడు ఇందులో ఏమైనా విడివిడి లేయర్స్ కింద వచ్చి ఏమైనా ఊడిపోయేది అలాంటివి ఏమైనా ఉంటాయన్న ఛాన్స్ ఏమైనా డౌట్ ఉందా? ఉండొచ్చు. రా మెటీరియల్ తేడా వచ్చిందని క్వాలిటీ అవి డెఫినెట్గా కలవకపోవచ్చు సరిగా లేయర్లో. ఆ లేయర్కి ఎంత దగ్గరగా టెంపరేచర్ మెల్ట్ చేసుకుంటే అది వెళ్తుంది అంటే తర్వాత మీరు దగ్గర నుండి అబ్జర్వ్ చేసి నేర్చుకుంది. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు ఫిష్ ది స్కెల్టన్, ఫిష్ లోపల స్కెల్టన్ ఎలా ఉంటుందో మనం ఎన్నాళ్ళలో ఊరికే మన ఏంటి చూసాం. ఆ మాదిరి రెడీమేడ్ ప్రోగ్రామ్స్ మనం ఇందులో లోడ్ చేసాం కదా మెమరీ కార్డులో. ఆ రెడీమేడ్ మెమరీ కార్డులో ఉన్నాయి కదా, అది సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ. అది ఓకే, చాలా కేర్ఫుల్గా స్టార్ట్ అందరూ అబ్జర్వ్ చేయండి. అది కొంచెం ఆ ఫోర్సిప్స్ ఎందుకు ఇచ్చారు, అది స్టార్ట్ చేసినప్పుడు కొంచెం నూరు టెస్ట్ కోసం కొంచెం లీక్ చేస్తుంది. అది మనకు కాదు, మనకు అవసరం లేదు అది. అందుకని కొంచెం ఫోర్సిప్స్ తీసేస్తుంది అని. అప్పుడు ఇంక మూమెంట్ మొదలు పెడుతుంది. అది అప్పటి నుంచి మనకు కావాలి, అది వదిలేయడమే, అదే చూసుకుంటుంది. ఎక్కడ కింద బేస్ని పట్టుకోవాలి, కదలకూడదు కదా మరి, అది ఎక్కడ అంటించుకోవాలి బేస్తో, అక్కడి నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. మ్యాచింగ్ చేసుకుంటూ మొదలు పెట్టిందా లేదా, అది ఎంత సైజు కూర్చోరా. ఇప్పుడు ఇంత చిన్న విజులు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, నాకు ఎంత పెద్ద విజులు కావాలి, దీనికన్నా కొంచెం పెద్ద విజులు కావాలి అంటే నా ప్రోగ్రాంలో చెప్పాను డైమెన్షన్స్. ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, 3 డైమెన్షనల్ వేలో అంత దూరం తిరుగుతుంది. అలా ఫామ్ చేస్తుంది సీక్వెన్షియల్గా, చాలా జాగ్రత్తగా, అందంగా, చాలా డీసెంట్గా. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇక్కడ నుంచి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన పిల్లలకి ఏ రకమైన ప్రాజెక్టులో ఏ పార్ట్ కావాలన్నా, ఒక గేరు కావాలన్నా రోబో తయారు చేయాలి, ఒక గేరు కావాలి. మీరేం చేయాలి, గేరు కొట్టడానికి ఎట్లా చేయాలా, ఏమి అక్కర్లా. ఇక్కడ నుంచి మీకు ఏం కావాలి
అన్ని కావాల్సిన మైండ్లో మీకు ఇది కావాలని తెలియటమే మీకు కావాలి. అది వస్తే అయిపోయింది, మిగిలిన తర్వాత అయిపోయింది. మిగిలినంతా మీరు ఎక్కడ ప్రోగ్రామ్ చేసేస్తారో ఆ తర్వాత సార్ ఇప్పుడు వీళ్ళకి ఇది చెప్పాలి, ఇది ఏ సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లో ఉండాలి, మనకు కావాల్సిన అన్ని డిజైన్ చేసుకోవడానికి అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏ లాంగ్వేజ్ అయినా రీడ్ చేస్తుందా లేదా పర్టికులర్గా వీటికి అవి ఫిక్స్డ్. ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్లో ఈ పీడీ ప్రింటర్ ఫైల్స్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం ఎవరైనా .psd అనే ఫైల్తో ఎవరో ఎక్కడో ఏదో తయారు చేశారా, అది సేవ్ చేసి మనకు మెమరీ కార్డుల మీద ఇచ్చారా, దాని ఎక్స్టెన్షన్ ఏముందంటే .psd ఉంది. అది మన కంప్యూటర్లో పట్టుకొచ్చి ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందా లేదా చెప్పండి, ఎవరైనా ఆన్సర్ చెప్పండి. కాదండి కాదు. ఇప్పుడు మా కంప్యూటర్ మేడం ఉంది, మేడం బయట ఎక్కడో నేను ఎంఎస్ వర్డ్లో ఏదో డాక్యుమెంట్ రాసుకున్నాను, దాన్ని సేవ్ చేసుకున్నాను. సో .doc అనే ఎక్స్టెన్షన్తో ఫైలు ఉంది. మనం పట్టుకొచ్చి ఇక్కడ మనకు స్కూల్లో ఏదో కంప్యూటర్లో దాన్ని ఓపెన్ చేసాం, ఓపెన్ అయింది. ఎందుకని నార్మల్గా అందరి కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఆ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ అనేది కామన్గా అవైలబుల్ కాబట్టి .doc అనే ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్ అన్నీ కూడా ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేసేస్తాయి. అవునా కదా? ఎస్ఆర్ నో? కానీ నేనేమంటున్నాను, నేను రాజమండ్రి వెళ్తాను రా, మన స్కూల్కి సంబంధించింది ఏదో బ్యానర్ డిజైన్ చేసుకుంటాను, అక్కడ డిజైనర్ దగ్గర కూర్చొని డిజైన్ చేసుకుంటా అని సేవ్ చేసి ఆ ఫైల్ ఇచ్చారంటారు. ఓ ఎక్సలెంట్ ఒరిజినల్ ఫైల్ ఇచ్చేసాను సార్, మీకు మీరు మార్పులు చేర్పులు కావాలంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అని ఓపెన్ ఫైల్ ఇచ్చేసాను సార్ అంటాడు. తీరా చూస్తే మన స్కూల్కి వచ్చిన తర్వాత అది ఓపెన్ అవటం. కారణం ఏంటి? నేను చెక్ చేస్తే దాని ఎక్స్టెన్షన్ .psd అని ఉంది. విరమని వింటున్నావా? ఇలాంటి పాయింట్లు మళ్ళీ లైఫ్లో దొరకవు. ఫైల్స్ అండ్ ఫైల్ టైప్స్ 30 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. ఆ రోజుల్లో లక్షలు గట్లే నేర్చుకోవటం. సో మరి మీరు ఎన్ని నేర్చుకున్నారో ఎన్ని నేర్చుకోలేదో నాకు తెలియదు. ఇలాంటి బేసిక్స్ తెలుసుకోకపోతే మాత్రం ఇప్పుడు ఆయన అడిగారు కూడా, మా హెచ్ఎం గారు అడిగారు ఇందాక క్వశ్చన్, ఏది ఏ సాఫ్ట్ ఏదో దేని మీద అయినా ఓపెన్ అవుతుంది ఏదో అని. మరి మీరు అడగలేదంటే కారణం ఏంటి? మీకు ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆ ప్రోగ్రామ్ మీరు ఓన్గా చేయాలని తప్పని మీలో లేదు. ఉన్నవాళ్ళు అయితే అది ఎలా చేయాలి నాకు రాజమండ్రిలో నా కోసం 100 మంది ఇన్స్పైర్ సైన్స్ టీచర్ వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పాను, నాకు ఈ పని అయ్యే వరకు నేను రాని పిల్లలకి ఏ మెసేజ్ అయితే ఇచ్చానో ఆ మెసేజ్ అయ్యే వస్తాను, ఉంటే మనం వెళ్ళిపోతే వెళ్ళిపోని చెప్పి. ఎందుకని మీకులో ఇలాంటి క్వశ్చన్ రావాలని భయంతోనే. ఇప్పుడు ఏమని అడిగాను, నేను ఇప్పుడు రాజమండ్రి నుంచి ఓ ఫైల్ తెచ్చాను, ఓ బ్యాంక్ డిజైన్ చేయించాను, వాడు నాకు .psd అనే ఫైల్తో ఇచ్చాడు. అది నేను మా స్కూల్లో పట్టుకొచ్చి ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. కారణం ఏంటి? ఎక్సలెంట్. పేరేంటమ్మా? దేవి. సూపర్. దేవి బికెన్. దేవి ఏం చెప్పింది? నీ పనికి వాళ్ళ ఆ పిచ్చి .psd అనే ఒక ఎక్స్టెన్షన్ తోకతో ఉన్న ఫైలు ఓపెన్ చేసే సత్తా ఉన్న సాఫ్ట్వేర్ మన స్కూల్లో లేదురా, అందుకనే అది ఓపెన్ అవ్వదురా అని చెప్పింది. ఇప్పుడు నువ్వు నన్ను నెక్స్ట్ క్వశ్చన్ ఏమడగాలి? ఆ సాఫ్ట్వేర్ ఏంట్రా బాబు అని అడగమని అడిగితే చెప్తారు. అది చెప్తాను. ఎవరికైనా తెలుసా? అరే మీలో ఎవరైనా ఎప్పుడైనా మీకు ఒక బ్యాటరీ ఇస్తాను, ఒక బల్బ్ ఇస్తాను, ఒక స్విచ్ ఇస్తాను, అది ఏమైనా కనెక్షన్ చేస్తారు? చూడండి మనిషి అక్కడ మన దగ్గర ఎందుందో తెలుసా? చేశారా? ఎవరైనా ఇప్పుడు చేశారా? అమ్మాయి రే ఇది చేస్తాను, ఒక బ్యాటరీ ఇస్తాను, కొన్ని వైర్లు ఇస్తాను, ఒక స్విచ్ ఇస్తాను, ఓ బల్బ్ ఇస్తాను, ఒక మాట ఇస్తాను. స్విచ్ ఆన్ చేస్తే ఒకసారి నాకు బల్బ్ వెలిగించాలి, సరే ఒకసారి ఏమో మాట ఇస్తాను, మరి నాకు మాట ఎక్కువ ఫ్యాన్ కాదు. ఎవరైనా చేశారా లేదా? ఎలా చేయాలి ఎవరు చెప్తారు? ఓకే అది బ్యాటరీయా? ఓకే ఓకే ఇది బ్యాటరీ. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ప్లస్ మైనస్ బ్యాటరీ. నెక్స్ట్ పర్లేదు పెడదాం. దాన్ని స్నాపర్ వైర్ అంటారు. స్నాపర్ వైర్ మీకు ఇస్తాను, పట్టుకొచ్చి ఇస్తాను నీకు. స్విచ్ ఎక్కడ పెట్టాలి?
కదా మధ్యలో స్విచ్ కావాలి ఆన్ ఆఫ్ కి స్విచ్ కావాలి కదా బ్యాట్ అయిపోతుంది స్విచ్ కావాలి కదా మరి స్విచ్ ఎక్కడ పెట్టాలి అది చెప్పు ఇంకెవరైనా బాగా టచ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక రావాలి నూరా మళ్ళీ స్విచ్ పెట్టలేదు వాడు మధ్యలో వేయాలన్నాడు స్విచ్ బొమ్మలు చూపించట్లేదు వాడు ఓకే ఇదే బ్యాటరీయా చిన్న బ్యాటరీ ఓకే నెక్స్ట్ ఇది ప్లస్ ఇది మైనస్ ప్లస్ ఏం చేయాలి వైర్ తర్వాత వైర్ ఎక్కడ తీసుకెళ్ళాలి టైం వేస్ట్ అయిపోతుంది మనకి చాలా విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ నుంచి మన దగ్గర చాలా అడ్వాన్స్ ఉన్నాయి ఆ అడ్వాన్స్ అన్ని నేర్చుకోవాలి మీరు బ్యాటరీ స్విచ్ బల్బు లేదా మోటార్ ఏదో ఒకటి చేస్తాం ఎలా కనెక్షన్ ఇస్తాం అన్ని ఇచ్చేస్తాను వాళ్ళకి అన్ని ఇచ్చేస్తాను చిన్నది ఇక్కడ పెద్దది చెప్పు చెప్పు టైం తీసుకోకూడదు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది చాలా బాగా చేస్తున్నాను రైడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ పేరేంటిరా ఎస్ వెరీ గుడ్ ఎక్సలెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి ఈ బ్యాచ్ లో వీళ్ళు లీడర్గా పెట్టుకోవచ్చు మొత్తం బొమ్మలు వైర్లు మాటలు బస్సు అన్ని కనెక్షన్ ఇచ్చేస్తాడు ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇచ్చేస్తాడు కనెక్షన్ ఇచ్చేస్తున్నాడు కాదమ్మా ఇదంతా 7th క్లాస్ మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు కూర్చోండి 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 ఓకే అమ్మాయితో ఫోటో చూడండి బేసిక్ సర్క్యూట్ మీరు ఏం చేస్తామంటే సింబాలిక్ అయ్యో మా బ్యాటరీ సింబాలిక్ ఓకే ఇది 9 volts అనుకో 9 volt మీరు చెప్తారే ఇందాక ఏదో బ్యాటరీ స్విచ్ సింబల్ ఒక ఎల్ఈడి మీరు పెట్టాలనుకున్నారు కదా ఇది ఎల్ఈడి అంటే స్విచ్ ఆన్ చేస్తే ఈ లైట్ ఎలిగి అందులోంచి లైట్ వేసి బయటకు వస్తున్నాయి కాబట్టి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం ఓకే ఎల్ఈడి జంక్షన్ బల్బ్ కానీ మరి ఇది 9 వోల్ట్ ఎల్ఈడి తయారు చేస్తుందేమో ఓన్లీ 2 volts కోసం మరి 9 వోల్ట్ని స్విచ్ ఆన్ చేస్తే మరి 2 volt ఎల్ఈడి మీద కనెక్ట్ చేస్తే ఏమవుతుంది హై కరెంట్ ఫ్లో అయిపోతుంది హై కరెంట్ ఫ్లో అయిపోయి ఇది హ్యాండిల్ చేసే కరెంట్ కన్నా ఎక్కువ కరెంట్ లోపల యాంపియర్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి లోపల అప్పుడు 1 మిల్లీ సెకండ్ టైంలోనే నేను మాట్లాడేటప్పుడు ఇంకెవరు మాట్లాడకూడదు కదా అసలే బయట పోవడానికి నాయిస్ ఉంది సో హై కరెంట్ ఫ్లో అయిపోయింది అనుకో అప్పుడు ఆ జంక్షన్ ఆ డయోడ్లో జంక్షన్ పాడైపోయి అది ఇంకెప్పటికీ వెళ్ళడం పోయింది పర్మనెంట్గా ఫిలమెంట్లో థర్మస్ అలవైడేషన్ కనిపెట్టి ఫిలమెంట్ బల్బులో హై కరెంట్ పాస్ అయితే ఫిలమెంట్ ఎలా అయితే ఓపెన్ అయిపోతుందో ఇక్కడ కూడా జంక్షన్ ఫెయిల్ అయిపోయి ఇంకా లైట్ ఇంకెప్పటికీ వెళ్ళడం మానేస్తుంది అందుకని మనం ఏం చేస్తాం ఎప్పుడైనా 9 volt బ్యాటరీకి ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేయాలంటే మధ్యలో ఒక రెసిస్టెన్స్ పెడతాం ఓకే ఆర్ఎస్ సిరీస్ కరెంట్ లిమిటింగ్ రెసిస్టెన్స్ సో మీకు దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అంటే 9 voltకి ఒక 390 ohms నుంచి 1 kilo ohm వరకు పెట్టుకోవచ్చు అదేంటి సార్ 390 పెట్టవచ్చు అంటున్నారు 470 పెట్టవచ్చు అంటున్నారు 560 ohms పెట్టవచ్చు అంటున్నారు 820 ohms పెట్టవచ్చు అంటున్నారు 1 kilo ohms పెట్టవచ్చు అంటున్నారు ఏంటి ఇన్ని వైడ్ వేరియేషన్ అంటే బ్రైట్నెస్ ఎక్కువ కావాలనుకో అంటే మాక్సిమం బ్రైట్నెస్ ఎంత అయితే ఇవ్వగలదో అంతా కావాలనుకో ఇది పెట్టుకోవాలి అసలంటూ లైట్ వెలిగిందా లేదా తెలిస్తే చాలు నాకు ఆ లైట్నెస్ నాకు ఏం దారి చూపించక్కర్లేదు అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు నీ ఇష్టం సో ఎనీ వాల్యూ బిట్వీన్ దిస్ ఫెలోస్ విల్ సఫిషియంట్ ఎనఫ్ టు కీప్ దిస్ ఎల్ఈడి వర్క్ ఆన్ ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి ఓకే ఏం ప్రాబ్లం ఓకే సో ఇది కనుక పెట్టకుండా కనుక నువ్వు ఎల్ఈడి పెడితే ఏమవుతాయి ఒకసారి వెలిగేది ఆరిపోతుంది కావాలంటే మీకు ఇస్తాం ఎల్ఈడి పెట్టుకొచ్చి బ్యాటరీ పెట్టండి టక్ మనకు లైటింగ్ వస్తే బ్రైట్గా పోతుంది మాడిపోతాయి సో అందుకని ఇది సో మీకు ఇది బేసిక్ సర్క్యూట్ అనమాట సో బేసిక్ సర్క్యూట్ ఏముండాలి స్విచ్ ఉండాలి ఒక లోడ్ ఉండాలి మోటార్ బల్బో ఏదో లోడ్ ఉండాలి
మళ్ళీ ఎనర్జీ సోర్స్ ఉండాలి. బ్యాటరీ ఎనర్జీ సోర్స్ ఉండాలా వద్దా? సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇలా ఫ్లో అవుతున్నాయి. స్విచ్ ఆన్ చేస్తే కాంటాక్ట్స్ ఇలా అవుతున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ ఫ్లో అవుతున్నాయి. ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంటే ఇక్కడ మధ్యలో పని జరుగుతుంది. ఆ పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ ఖర్చు అవుతుంది, బ్యాటరీ అయిపోతుంది. సో రాయండి, బ్యాటరీ అయిపోవడం అంటే ఏంటి? వాటి మీన్ బ్యాటరీ ఎగ్జాస్ట్. రాయండి బ్యాటరీ అయిపోవడం అంటే. సో ఒకసారి ఆగండి రా, ఒకసారి ఆగండి. నేను మీకు ఒక బ్యాటరీ ఇస్తాను రా, ఒక స్విచ్ ఇస్తాను, ఒక బల్బ్ ఇస్తాను, రెసిస్టర్. మరి మీరు నాకు బేసిక్ సర్క్యూట్ని కనెక్ట్ చేసి చూపించగలరా లేదా? చూపించలేరు. ఇంకా ఏదో కావాలి అక్కడ. ఈ బేసిక్ సర్క్యూట్ నుంచి మన నాలెడ్జ్ పెంచుకొని ఎన్నెన్నో ఎనలాగ్ సర్క్యూట్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాను రాను. మరి మీరు జాగ్రత్త నేర్చుకుంటారా?